రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అవకాశాలు లేకపోతే అడుక్కొని అవకాశాలు కల్పించుకోవాలి, కొట్లాడాలి. కానీ వాటికి వేటికి ఆప్షన్లే లేకపోతే ఏం చేయాలి? తలుసుకుంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగలుగుతాం. కానీ చెయ్యనీకి ఏం లేకపోయినప్పుడు ఏం చెయ్యలేము. అగో సేమ్ గట్లనే ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఇన్నొద్దుల సంధి కారు 5వ గేర్ గాని ఇప్పుడు రివర్స్ గేర్. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు బీఆర్ఎస్ కారు పార్టీ వాళ్ళు 5వ గేర్ వేసుకొని ఆయన రువ్వడు ఉరుకొచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు రివర్స్ గేర్ వేసుకుంటున్నారట. నువ్వు 2 సీట్లు ఉంటే కాంగ్రెస్కే వదిలిపెట్టిరట. ఇగో ఒక్కో సీటుకు 119 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. కాబట్టి బలగం లేకపోయే వరకు ఇక 64 మంది ఉన్నారుగా. కాంగ్రెస్ వాళ్ళ బలగం ఎక్కువ ఉంది. కారుకు 39నాయే. అయ్యో ఎట్లా చేతము, 39 మంది ఎమ్మెల్యేలే ఉండిరి. ఇక అందుకే ఇష్ట పెడుతున్నామని అనుకున్నట్టుర్రు. ఆయనంత ఎంఐఎం మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసినా కానీ 46కే ఆగిపోతుంది. పోటీ చేసి ఓడిపోయి ఇజ్జత్ తీసుకున్న కంటే పోటీ చేయకుండా ఊకున్నదే నిమ్మలం అనుకొని ఊకున్నారట. మొన్న సింగరేణి ఎన్నికల సుతాగ్ అంతేనట. బీఆర్ఎస్ రాకపోయే వరకు కాంగ్రెస్ వాళ్ళది ఇంకా జర్ర జోరు పెరిగింది. అందుకే నామకే వాస్తు ఉన్నామా అంటే నిలబడ్డమా అంటే నిలబడ్డం అన్నట్టుగానే నిలబడ్డరట. మొన్న ఇక కాంగ్రెస్ వాళ్ళ పతారా చూపించుకున్నారు పోండ్రి. మొత్తానికైతే ఇక 10 ఏళ్ళు పరిపాలించి ఒక్కపారి ఓడిపోయి 2 ఎలక్షన్లకు దెబ్బ పడుతున్నది పోండ్రి. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్లలో బాగానే కొట్టుకురావాలన్న ప్రయత్నంలో అయితే ఉన్నారట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీటింగ్ల మీద మీటింగ్ పెడుతున్నారట.